హాయ్ గైస్, నిన్న వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు మూవీ నుంచి కొత్త టీజర్ని రిలీజ్ చేశారు. టీజర్ ఎవరైనా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టీజర్ అంతా చూసిన తర్వాత నాకైతే చాలా నచ్చింది బ్రో. చాలా రోజులకి వరుణ్ తేజ్ హిట్ కొడతాడు అనిపిస్తుంది. టీజర్ విషయానికి వస్తే రాయలసీమలో బాగా చిల్ అవుతున్న కనకరాజుకి ఒకరోజు హీరోయిన్ కనిపించి ఒక లాంగ్వేజ్ మాట్లాడతాడు. సత్య అది కొరియా భాష అని అనగానే మనోడు కొరియానా అని అంటాడు. అక్కడి నుంచి మొదలవుతుంది భయ్య రచ్చ. ఎప్పుడైతే కనకరాజు కొరియా అని అన్నాడో అది మనోడికి పట్టేసి కొరియన్ కనకరాజుగా మారిపోతాడు. సత్య కూడా అందుకే ఒక సీన్ లో మెన్షన్ చేస్తాడు, కొరియా అంటే చాలు బుల్లెట్ ట్రైన్ కన్నా ఫాస్ట్ గా వచ్చేస్తాడు అని. ఈ మొత్తం టీజర్ ని హైలైట్ చేసింది మాత్రం వరుణ్ తేజ్ యాక్టింగ్, సత్య కామెడీ, తమన్ బీజిఎం. రితికా నాయక్ కూడా కొరియన్ లాంగ్వేజ్ మాట్లాడుతూ క్యూట్ గా కనిపించింది. ఈ టీజర్ లో నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే కొరియన్ కనకరాజులా వరుణ్ తేజ్ మారగానే అక్కడక్కడ చిరంజీవి గారిలా కనిపిస్తాడు. మీకు ఎవరికైనా అలా అనిపించిందా? అంతేకాకుండా వరుణ్ తేజ్ని 2 క్యారెక్టర్స్లో చూపిస్తున్నప్పుడు ఆ మాడ్యులేషన్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేశాడు మేర్లపాక్ గాంధీ. ఇప్పటిదాకా ఎవరైనా ఈ టీజర్ని చూడకపోతే వెళ్ళి చూసేయండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.